టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పాలంటే చిరంజీవి గారి నుంచి మొదలు పెట్టినప్పుడు కూడా గతంలో మీరు చూసే ఉంటారు. ఎవరో జీవిత రాజశేఖర్ గారు కూడా అంబటి రాంబాబు గారి గురించి చెప్తున్నారు. అంటే అంబటి రాంబాబు గారు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టకపోతే ఊరికినేలా లేరు, అందుకే ప్రెస్ మీట్ పెట్టానని ప్రజారాజ్యంలో, అప్పుడు ప్రజారాజ్యం కన్నా ముందే. అంటే ఏంటండి చిరంజీవి గారు అంటే అసలు ఆ కుటుంబానికి, అంటే ఈ అంబటి రాంబాబు గారికి అసలు ఎందుకని అంత ద్వేషం అంటారు అసలు? ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అంబటి రాంబాబు ఎంత ఆడిపోతుంది ఎంత సార్, వాడు స్మాల్ బచ్చేగాడు, వాడికి అంత సీన్ లేదు, ఆడికి అంత సీన్ లేదు అయ్యా. వీళ్ళు అయితే అంకుశం లేకపోతే అభిలాష్ టైప్ వీళ్ళు. ఆ రోజు జీవిత రాజశేఖరే కాదండి, ప్రభాకర్ గారు కూడా వెన్నుపోటు పొడిశారు, అనేక మంది పొడిశారు, ఇదే ముద్రగడ పొడిశారు, అప్పుడు కూడా ఏంటంటే 18 సీట్లు వచ్చి 70-80 లక్షల మంది ఓట్లేసి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదండి. అప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ ఒక ఎస్టీ మునెమ్మ యానాదికి అదే నెల్లూరు జిల్లాలో రెడ్డిల ప్రాబల్యం ఉన్న జిల్లాలో 22-23 వేల ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజారాజ్యం పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తే రూపాయి లేనటువంటి చాలా గట్ల మీద తిరిగేటటువంటి ఒక సాధారణ మహిళను తీసుకొచ్చి వాళ్ళు బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత, ఎస్సీలకు ఇచ్చే ప్రాధాన్యత ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇవాళ అదే పందాలో గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఉన్నత కులాలైనటువంటి మన చిన్న కులాలైనటువంటి మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకి మీరు సాయంగా ఉండాలి, పెద్దన్న పాత్ర పోషించాల్సిందే. దయచేసి నా మాట నిజంగానంటే ఈ ఎలక్షన్స్ లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కులాల కలిపే ఆలోచన ఉంది అని చెప్పి మొదట చెప్పుకుంటూ వచ్చారు, కులాల కలిపే విధానం తీసుకురావాలి అని చెప్పేసి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు. అది ఈ ఎలక్షన్స్ లో జరిగిందంటారు? 100% జరిగిందంటానికి ధైర్యంగా నేను చెప్పగలను. నేను ఒక మాస్ ఫాలో అవ్వను. నేను పబ్లిక్లో మాస్తోనే ఉంటాయి ఎక్కువ. కమ్మవారు కాపులు ఇడిపోయి 35 సంవత్సరాలుగా చంపుకున్నాం, నరుక్కున్నాం, కొట్టుకున్నాం. అందులో భాగంగానే గౌరవనీయులైన మా వంగవీటి మోహన్ రంగా గారిని కూడా కోల్పోయాం. ఆయన పోయిన తర్వాత 35 సంవత్సరాల తర్వాత 36వ సంవత్సరం కులరహితంగా సమాజం కావాలి, కులరహిత సమాజం కావాలి, కులాలన్నీ కూడా ఐక్యత పరుస్తానన్నాడు. ఏంటి పొట్టి శ్రీరాములకి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన ఈయనకిలాగా లేదు. వైశ్య పునర్వివాహాలు చేసినటువంటి ఆ రోజుల్లో మన వెంకయ్య నాయుడు గారికి మళ్ళీ రఘుపతి వెంకయ్య నాయుడు గారికి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇవాళ ఏంటి పవన్ కళ్యాణ్ గారి మాట వింటారా అని మాబోటి ఆలోచన నుండి 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం డౌట్ ఎక్స్పెక్టెడ్ చేసుకున్నాం. కానీ ఒకటే, బ్లైండ్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, కులాల ఐక్యత పరుస్తానన్నాడు. పరిచాడా? పరవబట్టేగా ఈ మెజారిటీ, పరవబట్టే కదా. మీరు బాగా చూడండి, ఎస్సీ ఎస్టీలు మైనార్టీసు కాపుల పక్కన ఉంటారు, కమ్మవారి పక్కన పల్లికారులు, యాదవులు, రజకులు, గౌడాస్ ఉంటారు. అయ్యొక 5 కులాలు, ఈయొక 4 కులాలు, 9 కులాలు కలిసినాయా? 9 కులాలు కలిసినాయా? కులాల ఐక్యత చేశాడు కదా. ఇంకా పోతే ఇంకొకటి, టన్నుల కొద్దీ భయం చూపిస్తా వైఎస్ఆర్సీపీ జగన్, టన్నుల కొద్దీ భయం చూపిస్తా. ఒక కమ్యూనిస్టు భావాలు, విశాలమైన కమ్యూనిస్టు సమతుల్య భావాలు ఉన్నటువంటి నాలంటోడితో పెట్టుకుంటే నాకు స్వార్థం లేదు, ఆశ లేదు, సంపాదించాలని లేదు, ముఖ్యమంత్రి అవ్వాలని లేదు, దాచుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకు కూడా లేకోకుండా ఆస్తులన్నీ తీసుకొచ్చి అన్నీ కూడా కౌలు రైతులకని, వాళ్ళకని, ఉద్యానవనంలో కానీ ఇంకోటి కానీ ఎవరన్నా ఇది నా పరిస్థితి అంటే వెళ్ళి ఇవాళ చూడండి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ హక్కున చేర్చుకుని, అదే ఇంకో పొలిటికల్ లీడర్ అయితే దూరం అక్కడుండే చెప్పండి అంట. ఈయన చూడండి వాళ్ళతో వెళ్ళి కింద కూర్చుని బాసీ పట్టేసుకుని మన అరుగు మీద కూర్చుని భోంచేశాడు, మన చెట్టు కింద కూర్చుని భోంచేశాడు. ఇలాంటి నిస్వార్థపరుడైనటువంటి నీతి నియమాలు గలవంటి ఉచ్చలపల్లి సుందరయ్య లాంటి, అట్లాగే మన గుమ్మడి నర్సయ్య గారు లాంటి, ఇట్లాగే ఇక్కడున్నారు పాటూరు రామయ్య గారు లాంటి ఇంత గొప్ప కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి నాయకుడు ఎక్కడన్నా ఉన్నాడా? అది గమనించారు ప్రజలు, అది గమనించారు. కులాల ఐక్యత పరిచాడు, టన్నుల కొద్దీ భయం, 17 కోట్ల రూపాయల మందు
2,06,000 మంది ఉన్నటువంటి పిఠాపురంలో తీసుకెళ్ళావు. ఓటుకు ₹1,00,000 ఇచ్చావు. ఓటు వేయక ముందే ఈ సింబల్ వేసేసావు, ఓటు సింబల్. అవునా? వేసావా లేదా? భయపడ్డావా లేదా? పెద్దిరెడ్డి కొడుకుని మిథున్ రెడ్డిని అక్కడ పెట్టావు, పారిశ్రామికవేత్తని, రాష్ట్ర వనరులన్నీ దోచుకున్నోడిని. అవునా కాదా? పెద్దిరెడ్డి మొత్తం దోచుకున్నోడే. వాళ్ళని పెట్టావు, కోట్లు ఖర్చు పెట్టావు. ఎంతెంత ఇచ్చావో చెప్పవా? ఎన్ని రకాల రాజకీయం చేసావో చెప్పవా? అయినప్పటికీ కూడా మాకు బీసీలైనటువంటి మల్లికార్లు సోదరులు, వర్మగారు లాంటి వాళ్ళు, కాపులే కాదండి, 91,000 మంది కాపులు ఉన్నారు. మిగతా అన్ని కులాలు కూడా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి అక్కడే ఉండి జన సైనికులు దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారికి ఈ అత్యుత్తమమైన, అతి ఉత్తమమైన ఈ మెజార్టీని ఇవ్వటం, అయ్యా ఇది మామూలు విషయం కాదు. అట్లాగే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి టీడీపీని గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఆ పరిస్థితుల్లో కూడా మానసికంగా దెబ్బ కొట్టాలి. సామాజికంగా సీనియర్ అయినటువంటి 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఈ చంద్రబాబుని ఇప్పుడు గనక జైల్లో పెడితే, ఆ జైల్లో 4 గోడల మధ్యన నాన్నోళ్లకు దూరంగా, రూపాయికి దూరంగా, తిండికి దూరంగా ఏం జరుగుతుందో తెలియకోకుండా ఆందోళనగా, ఆయనకున్న సంథింగ్ కొంచెం అనారోగ్యం ఉంది, అది ఇంకా పెరిగిపోద్ది, మనం చంపకుండానే జైల్లో ఆయన చచ్చిపోతాడనే ఆలోచన విధానంతో వితౌట్ ఎవిడెన్స్ యూ హ్యావ్ ఫైల్డ్ ద కేసెస్ ఆన్ ద చంద్రబాబు నాయుడు. వాట్ హ్యాపెండ్? వాట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ద జడ్జిమెంట్ ఫర్ ద చంద్రబాబు నాయుడు. ఏమిచ్చింది ఒక్కసారి చెప్పండి. ఏమైపోయింది మీ సిఐడి? వేర్ ఈస్ దేర్ యువర్ ఎంక్వైరీ? యు ఆర్ నాట్ దేర్ ద ఇంటెలిజెన్స్ ఆల్సో. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసిన తప్పులు. ఇదే చంద్రబాబు గారు అరెస్ట్ అయితే ఒక బళ్ళారా, ఒక నిజామాబాదా, ఒక హైదరాబాదా, ఒక పూనానా, ఒక బాంబేనా, విదేశాల అమెరికానా, టెక్సాసా, ఆస్ట్రేలియానా, న్యూజిలాండా ఎప్పుడైనా ఉందా? అదే గౌరవనీయులైన మీరు, రియల్ గజ దొంగలైనటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అనే కన్నా కిమ్ జగన్ ఉన్ అంటే పోద్ది. కిమ్ జగన్ ఉన్. మీరు ఎంత దోసుకున్నారో మీకు తెలుసు కదా. ఎట్లా వచ్చినాయి 100,000 కోట్లు? ఎట్లా వచ్చినాయి మీకు భవనాలు? బెంగళూరులో కానించి, ఇక్కడ కానించి, హర్యానా, బీహారు, బెంగాల్ కానించి, ఉత్తరాఖండ్ కానించి ప్రతి స్టేట్లో నీ ఫ్యాక్టరీస్ ఉన్నాయా లేవా? ఏ విధంగా సంపాదించారో చెప్పండి. నీ నవరత్నాలు వద్దు, ఇంకోళ్ళు రత్నాలు మాకు వద్దు. 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు, ఇప్పుడు ప్రజలు అంతకన్నా దారుణంగా చితికిపోయారు. ప్రతి వ్యవస్థ నాశనం అయిపోయింది. అండ్ ఆల్సో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తాకట్టు పెట్టిన నువ్వు ఇవాళ ప్రజల యొక్క భూములు, ప్రజల యొక్క ఆస్తులు కూడా తాకట్టు పడతాకి సిద్ధమయ్యి ఇవాళ నువ్వు రెవెన్యూ యాక్ట్ తీసుకొస్తావా? మా స్థలం, మా ఇల్లు. ఎంప్లాయీస్కి ఏమో వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కానీ, వాళ్ళ పిఎఫ్లు కానీ వాళ్ళు తీసుకుంటాకి లేవు, పెళ్లి చేసుకుంటాకి లేదు, పిల్లోడు చదువుల నిమిత్తం విదేశాలకు పంపడానికి లేదు. నువ్వు పంపే విధానం ఆగిపోయింది. ఆలోచించండి ఒక్కసారి. ఇవాళ మా భూములు కూడా మా తాతగారు, మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. ఆ పట్టా మీద నీ ఫోటో ఏంటి? మీ అధికారి చెప్తే మేము అమ్ముకుంటాం ఏంటి? మా పిల్ల పెళ్లి కుదురుద్ది, మీ అధికారి ఉండడు సెలవులే వెళ్తాడు, 10వ తారీఖు ముహూర్తం, మీ అధికారి వచ్చి 15వ తారీఖు జాయిన్ అవుతాడు, వాడు సర్టిఫై చేస్తే మేము అమ్ముకోవాలా? ప్రజలు ఆలోచించరా? ఇస్తున్నాను లక్షల మందికి అమ్మఒడిచ్చాను, మరి డోక్రా 80 లక్షల మందికి డోక్రా ఇచ్చాను, రైతులకు ఇచ్చాను. వీళ్ళ ప్రేమ అభిమానాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు వీళ్ళ ప్రేమ అభిమానాలు నీకెందుకయ్యా? మీ అమ్మగారు బైబిల్ పట్టుకుని చెప్పారు ఆ రోజున మా అబ్బాయి ఓటేయమని. ఇదే రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇంత సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారి మీద వ్యతిరేకతతో ఇవాళ మీ అమ్మగారే వచ్చి తప్పు చేశాను, నన్ను క్షమించండి నాయన. ఆవిడ భాషలో ప్రార్థన చేసింది, ద లార్డ్ జీసస్ ట్రై టు ఎక్స్క్యూజ్ మీ హూ హ్యావ్ సే ద లయస్ టు ద ఏపీ పబ్లిక్. నేను అబద్ధాలు చెప్పాను ఈ ఎన్నికల్లో 2024లో, నా బిడ్డకు ఓటేయొద్దు అని చెప్పి కన్న తల్లి చెప్పింది. నువ్వు తెలిసిన కాడి నుంచి చేసిన నేరాలన్నీ నీ చెల్లి షర్మిల చెప్పింది. నువ్వు సొంత బాబాయిని ఏ విధంగా హత్య చేసింది, పసుపు కుంకాలు ఏ విధంగా తీసేసింది సౌభాగ్యమ్మ గారు చెప్పారు. వాళ్ళ కేసు కూడా ముందుకెళ్ళకోకుండా 5 సంవత్సరాలుగా ఆపి
సిబిఐ మీద కూడా కేసులు పెట్టిన చరిత్రని ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ కూతురు సునీత గారు చెప్పారు. చెప్పారా లేదా? చెప్పారా లేదా? ఒక్కసారి ఆలోచించు. యువర్ ఫ్యామిలీ ఆల్ మెంబర్స్ ఆర్ ఎగానిస్ట్ ఫర్ యూ. నువ్వే మంచోడువా? వాళ్ళందరూ దుర్మార్గులా? జన్మనిచ్చిన తల్లి మంచిది కాదా? ఒక్కసారి చెప్పండి. ఆ తల్లే చెప్పింది. ఇంకా ప్రజలు ఎందుకు వేస్తారు నీకు? ప్రజల కన్నా ముఖ్యంగా ముందు నువ్వు మళ్ళీ ఈ 11 మందితో నువ్వు ఇక్కడ ప్రతిపక్ష హోదాలో కూర్చుంటావని మాకైతే నమ్మకం లేదు. బికాజ్ ఆఫ్ 67 మంది ఉన్నప్పుడు ఆ రోజున, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పుడు, ప్రజా సంక్షేమ పథకాల గురించి మాట్లాడాల్సిన వ్యవహారం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందో ఏంటనేది కూడా భయం లేకోకుండా ప్రజల్ని, నీ ఎమ్మెల్యేలని గాలికి వదిలేసి నేను ప్రజా పోరాటం చేస్తా, ప్రజల్లో తిరుగుతానని 3648 కిలోమీటర్లు తిరగటానికి సిద్ధపడ్డావే కానీ రాష్ట్రంలో ఈ అధికార పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుందా లేదా, అసెంబ్లీలో ప్రశ్నించాలే, అది శాసనాలు చేసే శాసనసభే, అక్కడ చేసే శాసనాల వల్ల ప్రజలందరికీ మేలు జరుగుద్ది అని ఎప్పుడన్నా ఇంగిత జ్ఞానంతో ఆలోచించావా? ఒక్కసారి చెప్పు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు నాన్న, మాకు ఒకటే ఆనందం నాన్న, మా చిరకాల కోరిక. ఇప్పుడు గౌరవనీయులైన మోడీ గారు ఒకటే అన్నారు, आप लोग हमारे सामने है भाई भाइयों, हमारे पीछे कौन है, यही बात हैदराबाद मीटिंग में बताया. मेरे पीछे कौन है मालूम, पवन कल्याण. हाय अंटे परवाला, पवन कल्याण जी है. कितनी इज्जत दे रहे, कितनी इज्जत दे रहे पवन कल्याण जी का. उसके बाद अनकापल्ली में देख लीजिए आप लोग ने, सीएम रमेश के सामने वही सीएम रमेश बोल रहे, मैं जीता हुआ, आई हैव विन बिकॉज ऑफ दिस क्रेडिट हैज गोज टू पवन कल्याण. सुजना चौधरी एक्स सेंट्रल मिनिस्टर, ही हैज आल्सो टेलिंग నేను గెలవటానికి కారణం బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో నిన్న ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారంలో ఆనరబుల్ సీఎం 4th టైం, అవర్ గ్రేట్ లీడర్, మేధావి, మరో సివి రామన్ లాంటి ఆయన గొప్ప వ్యక్తి, ఒక సత్యనాదెళ్ళ కానీ, ఒక బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ, అనేక మంది పెద్ద పెద్దలు, ఇతర దేశాల ముఖ్యమంత్రులు, సింగపూర్ ముఖ్యమంత్రులు కానించి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ మెచ్చి, ఆ విజన్ మెచ్చే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సపోర్ట్ చేయడం. ప్రజలు బాధల్లో ఉన్నారు. ఈ బాధలు తీరాలంటే ఒక దొంగకు ఓటేస్తారా? ఒక్క పారిశ్రామికీకరణ కూడా జరగల, ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాలా. గౌరవనీయులైన మా కాపు సోదరులు గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మంత్రి అండి, వాడు ఒక నూడిల్స్ బండి పెట్టుకున్నాడు. ఎగ్స్ బాగుంటాయి, లేదు ఇంకోటి బాగుంటాయి, చపాతీలు బాగుంటాయి, అవి బాగుంటాయి, అవి ఫ్యాక్టరీలు.